నమస్తే. వెల్కమ్ బ్యాక్ అండి. ట్రెండింగ్‌లో ఉన్నటువంటి మీషోలో కొత్తగా వచ్చిన శారీస్ కొన్నైతే గనుక తీసుకొని వచ్చేసాను ఇవాళ షేర్ చేయడానికి. యాక్చువల్‌గా ఇలాంటి దాంట్లోనే అంటే దాని మోడల్ ఆల్మోస్ట్‌గా వచ్చేసాయండి మనకివి. లయా గారు కట్టుకున్న శారీస్ రీసెంట్‌గా ఎంత హిట్ అయింది. ఆ మిర్రర్ వర్క్ శారీ అనేది మీ అందరికీ కూడా తెలుసు. సో, అలాంటి శారీస్‌ని అయితే గనుక ఇవాళ నేను మీకు డిఫరెంట్ కలెక్షన్స్‌ని డిఫరెంట్ ప్రింటెడ్ అండ్ థీమ్ వైస్‌గా సేమ్ ప్యాటర్న్స్‌లో అయితే గనుక అంతే హెవీ మిర్రర్ వర్క్ క్వాలిటీలో తీసుకొచ్చేసాను. అసలు శారీస్ చూస్తే తప్పకుండా మీకు నచ్చేస్తాయి. జస్ట్ ఓపెన్ చేశానండి షార్ట్ వీడియో చేసుకుందాము అనేసి. ఇదైతే కనుక మీరు చూడొచ్చు. నేను షార్ట్ వీడియోలో కూడా చాలా క్లియర్‌గా అయితే కనుక ఇచ్చాననమాట. ఇది పళ్ళు నుంచి అయితే కనుక చూడబోతున్నామండి. సో చూడొచ్చు. నాకు మిర్రర్స్ కూడా ఎక్కడ అతుక్కుని రాలేవండి. ఎంత బాగుందంటే అంత బాగుంది అసలు. షైన్ క్వాలిటీ అంతా కూడా మీకు తెలుస్తుందో లేదో కానీ ఇదంతా కూడా మిర్రర్ అంతా తలుకుమంటుందండి. చాలా న్యాచురల్‌గా ప్రీమియం క్వాలిటీలో ఇచ్చారు. ఇదైతే కనుక బ్యాక్ సైడ్ మనకి దీనికి వచ్చినటువంటి ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చూస్తున్నారు కదా. సో పళ్ళు ప్యాటర్న్ అంతా కూడా ఇలా హెవీగా అయితే కనుక మనకి జిగిల్‌మంటుందండి. నైట్ టైం పార్టీస్‌కైనా కానీ లేకపోతే మీకు మిడ్‌నైట్‌లో ఆఫ్టర్నూన్‌లో 1/మిడ్‌నైట్ అన్నాను. ఆఫ్టర్నూన్‌లో ఏదైనా సన్‌లైట్ పార్టీస్ అయినా, నైట్‌లో అయితే కనుక ఏదైనా లైటింగ్ రిఫ్లెక్ట్ అవుతున్నటువంటి పార్టీస్‌కైనా కానీ ఇవి చాలా చాలా బాగుంటాయన్నమాట. మీకు ఆ డిజైన్ ప్రింట్ అయితే కనుక ఇక్కడ చాలా డీటెయిలింగ్‌గా కనపడుతుందండి. సో శారీ మొత్తం అంతా కూడా హెవీ అవుతుంది కాబట్టి మిర్రర్ వర్క్ వస్తే కింద డౌన్ పార్ట్ అయితే కనుక మనకి బార్డర్ లాగా మిర్రర్స్ అనేది హైలైట్ చేశారు. మిగిలిన ఈ ప్రింట్ అంతా కూడా మీరు చూడొచ్చు. ఒక టైప్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ థీమ్స్ ఉంటాయి కదా, అలా అయితే కనుక వచ్చేసిందనమాట ఓవరాల్ శారీ. సో బడ్జెట్ రేంజ్లో వస్తుంది. సో వీటిలో కూడా చాలా కలర్స్ వచ్చేసాయి మనకి. నాకెందుకో ఈ డార్క్ గ్రీన్ అండ్ ప్యారెట్ గ్రీన్స్ ఈ కలర్స్ నచ్చాయండి. ఇదైతే కనుక మనకి బ్లౌజ్ మీద కూడా మనకైతే కనుక ఈ మిర్రర్ వర్క్ అనేది వచ్చింది. చాలా క్లాస్గా చాలా చాలా అందంగా అనిపించింది. తప్పకుండా నేను మీకు ఇది కట్టుకుని షేర్ చేస్తాను షార్ట్ వీడియో కూడా. అండ్ ఇదైతే కనుక ఓవరాల్గా చాలా లేటెస్ట్గా వచ్చినటువంటి శారీ. ఇలాంటి కలెక్షన్స్ చూడాలంటే కనుక తప్పకుండా మన పేజ్ ఫాలో అయిపోండి. మంచి మంచి కలెక్షన్స్ అన్నిటినీ కూడా నేను మీకు ఎప్పటికప్పుడు అయితే కనుక షేర్ చేస్తూనే ఉంటానండి. సో శారీ వేసుకుంటే కనుక మనకి లుక్ వైజ్ వచ్చేసి చక్కగా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఎనీ పార్టీ రిలేటెడ్గా కూడా చక్కగా ఫ్యాన్సీగా అయితే కనుక కట్టేసుకోవచ్చు. అన్నీ కూడా రియల్ మిర్రర్ అండి. పెద్ద వెయిట్ లేదు, మనం క్యారీ చేయగలుగుతాం ఈ వెయిట్, నో ప్రాబ్లం. సో ఓవరాల్గా అయితే కనుక ఎఫర్టబుల్ రేంజ్లో అయితే కనుక వస్తున్నటువంటి లయా గారి ప్యాటర్న్ శారీస్. నెక్స్ట్ అయితే దీనిలో ప్యారెట్ గ్రీన్ కూడా తీసుకున్నానని చెప్పాను కదా. ఇది ఒక టైప్ ఆఫ్ కలర్ కాంబినేషన్లో డిజైన్తో వచ్చింది. సో ఇది కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. ఇదేంటంటే బ్లౌజ్ ప్యాటర్న్ మిర్రర్ వర్క్ అంతా కూడా 2 సైడ్స్ వచ్చేసాయి, బార్డర్ వచ్చేసాయి. ఇది ఒక డిజైన్ అనమాట. అదేమో అంబారీ పల్లకి అలా ఉన్నాయి కదా, ఇవి వేరే డిజైన్తో వచ్చింది. పీకాక్ ఇట్లా రాజ్మహల్ టైప్లో పల్లకి ఇది పెద్దగా ఉన్నాయన్నమాట. ఇది ఒక టైప్ ఆఫ్ డిజైన్ టెల్లింగ్తో అయితే కనుక స్టోరీ టెల్లింగ్లో వచ్చేస్తున్నటువంటి మరొక న్యూ అప్డేట్ అని చెప్పొచ్చు అండి. సో మీకు ఇందులో చూడండి అండి, ఒక్కొక్క ప్యాటర్న్ ఒక్కొక్క విధంగా ఉంది కాబట్టి నేను మీకు 2-3 కలర్స్ డిజైన్స్ అయితే షేర్ చేయబోతున్నాను ఇప్పుడు. ఇదైతే కనుక మనకి బార్డర్ ఇక్కడ నుంచి పళ్ళు ఉంది కాబట్టి మొత్తం అంతా కూడా ఇలా మిర్రర్ వర్క్తో అయితే కనుక శారీ వచ్చేసి మనకి హెవీగా ఈ విధంగా వచ్చేస్తుంది. ప్యాటర్న్స్ అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క లెవెల్లో ఎరగదీసేసాయండి. సో చూడవచ్చు మీరు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మీకు ఒక మాట గుర్తుందా, మన పేజ్ ఫాలో అయిపోతే కనుక ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్స్ మీషోలో అలా వస్తే ఇలా వచ్చేస్తాయని. ఎగ్జాంపుల్ ఇలాంటివే అలా వచ్చేసాయి. ఇలా అయితే కనుక మన పేజ్లో వచ్చేసాయి. కొంచెం లైట్ గ్రీన్, ప్యారెట్ గ్రీన్ కలర్ అలా కావాలి, మెహందీ గ్రీన్స్ అనుకుంటే మీరు ఇలా తీసుకోవచ్చు అండి. ఇంకపోతే నెక్స్ట్ అయితే కనుక మరొక సారీ. ఇది కొంచెం లయా గారి బ్లూ కలర్కి కొంచెం మ్యాచ్ అవుతుంది అనమాట. అంటే ఆ కలర్ కాంబినేషన్కి దగ్గరగా. అది కొంచెం జార్జెట్ టైప్లో ఉందండి. ఇదేంటంటే మనకి క్రేప్ మెటీరియల్ టైప్లో అయితే కనుక, క్రేప్ కాదు సాటిన్స్ ఫీల్ వస్తుంది. ఇది ఒక డిజైన్ అనమాట. ఒకవేళ మీకు ఇలాగ నచ్చుతుంది అనుకుంటే కనుక మీరు ఇలా చూడవచ్చు. దానికన్నా ఇది కొద్దిగా వెయిట్ ఉందండి వాస్తవానికి. ఇది ఒక డిజైన్ అండి. సో రియల్ మిర్రర్ వర్క్లో అయితే కనుక ఇన్ని డిఫరెంట్ కలెక్షన్స్, వెరైటీస్, మోడల్స్ అయితే వచ్చేసాయి. మీరు చూసుకోండి, మీకు ఏదైతే నచ్చుతుందో దాన్ని బట్టి అయితే కనుక తీసుకోవచ్చు. ఇప్పుడు నేను మీ ముందే శారీని ఓపెన్ చేశాను. వాటితో పోల్చుకుంటే నేను ముందే చెప్తున్నానండి, ఇది కాస్త బరువు ఉంది. ఇలా ఉందన్నమాట. సో సాటిన్ కొంచెం హెవీ ఫ్యాబ్రిక్ క్వాలిటీ పని అయితే కనుక మనకి ఈ విధంగా ఇచ్చేసారు. ఇదంతా కూడా ఓవరాల్గా శారీ ప్యాటర్న్. ఇదైతే కనుక మనకి బ్లౌజ్. ఇది ఒక డిఫరెంట్ డిజైన్తో అయితే కనుక వచ్చేస్తుందండి. ప్యాటర్న్ అయితే బాగుంది. సో వేసుకుంటే కూడా బాగుంటుంది. అండ్ ఇలా సాటిన్స్ ఇష్టపడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మీరు బ్యాక్ సైడ్ అయితే కనుక క్వాలిటీ చూడొచ్చు, శారీకి ఎలా వచ్చింది అనేది కూడా నేను క్లియర్గా అయితే కనుక షేర్ చేస్తున్నాను. సో ఓవరాల్గా అయితే కనుక డిఫరెంట్ కలెక్షన్స్లో ఇలా మిర్రర్ వర్క్లో అయితే కనుక డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ మీద మనకి ఈ విధంగా వచ్చేస్తున్నాయండి. ఇదంతా కూడా రియల్ మిర్రర్లోనే వచ్చేస్తుంది మనకి. మీరు బార్డర్, ఫ్యాబ్రిక్ క్వాలిటీ అంతా కూడా నేను చాలా క్లియర్గానే చూపిస్తున్నాను. మీకు ఏ డిజైన్ అయితే నచ్చుతుంది అనుకుంటారో మీరు ఆ డిజైన్ తీసేసుకోవచ్చు. నాకైతే 3 బాగానే అనిపించాయి. బట్ నన్ను
మీరు ఈ మూడిట్లో ఏది తీసుకుంటారు అని మీరు నన్ను క్వశ్చన్ చేస్తే నేను ఫస్ట్ చూపించిన డార్క్ గ్రీన్ తీసుకుంటానండి. ఎందుకంటే నాకు ఆ కలర్ బాగా సూట్ అవుతుంది, నా స్కిన్ టోన్కి సెట్ అవుతుంది కాబట్టి నేను దానికి వెళ్ళిపోతాను. నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్, మీరు మీ కలర్కి తగినట్టుగా డిజైన్ తగినట్టుగా తీసుకోవచ్చు. నాకు ఆ డిజైన్ కూడా నచ్చింది. ఓకే, ఇదైతే కనుక బడ్జెట్ రేంజ్లో లెనిన్ శారీ అండి. ఎన్ని బ్లౌజెస్తో కూడా వేసుకోవచ్చు. బికాస్ దీనిలో 2-3 వెరైటీ డిఫరెంట్ ఇలా ఫ్లవర్స్ ప్యాటర్న్స్ అయితే కనుక వచ్చాయి కాబట్టి లుక్ వైజ్గా కూడా చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నుంచి అయితే కనుక మనం శారీ అనేది చూసుకున్నట్లయితే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇది శారీ కంటిన్యూషన్ మనకి మొత్తం అంతా కూడా ఇలా డిఫరెంట్ ప్రింటెడ్ థీమ్ రోజ్ బంచెస్తో అయితే కనుక మనకి ఈ విధంగానే వచ్చేస్తుందండి. ఇది ఒక డిఫరెంట్ ఐటమ్ శారీస్లలో, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ డిజైన్. కట్ చెంగు పాయింట్ నుంచి మనం చూస్తూ వెళ్తున్నామండి. ఇది మీకు కరెక్ట్గా అంటే ఇట్లా వస్తుంది. అండ్ ఇప్పుడు కాటన్స్ అందరూ కూడా ఇష్టపడతారు. అండ్ మంచి ప్రీమియం క్వాలిటీలో కూడా కమింగ్ సూన్ వీడియో రాబోతుందండి. ఒక 7-8 మల్ కాటన్స్ అయితే కనుక రెడీగా ఉన్నాయి, వీడియో చేసేస్తాను, అది కూడా తొందరలోనే ఇచ్చేస్తాను. ఏం సమ్మర్ అండి బాబు, అసలు ఉడకెత్తిపోతుంది బాగా. ఇదైతే కనుక బ్లౌజ్ హాట్, ఇట్లా ఊర్లోనే కాదండి అంత సిటీలలో కూడా పరిస్థితి అలాగే ఉంది. ఈ సంవత్సరం చాలా వేడి ఉంటుందంట. సో అసలు ఏసీలో ఉన్నా కానీ మా ఏసీలు కూడా ఇది అయిపోతున్నాయి కూల్ చేయలేక, అట్లుంది పరిస్థితి. ఇదైతే కనుక మనకి ఇంకా వచ్చే నెల ఇంకా ఎలా ఉంటుందోనండి బాబోయ్. సో ఇదైతే కనుక మనకి ఓవరాల్ లుక్ అండి, డీసెంట్ నీట్ బాగా కనబడుతుంది. వేసుకుంటే కూడా చక్కగా హాఫ్ వైట్ మెటీరియల్ పైన ఈ డార్క్ కలర్ ఫ్లవర్స్ రావడం వల్ల లుక్ అనేది చాలా హైలైట్ అయితే కనుక అవుతుంది. సో తప్పకుండా ట్రై చేయొచ్చు. అండ్ 2 సైడ్ కూడా ఇలాంటి బార్డర్ అయితే కనుక వచ్చింది, చాలా బాగుంటుందండి. నో డౌట్ మీరు శారీ చక్కగా కట్టుకోవచ్చు, చక్కగా కూర్చుంటుంది, మనం కట్టుకున్నప్పుడు కూడా కంఫర్ట్గా ఉంటుంది. మెయిన్ ఆఫీస్ వేర్ అలాంటి వాటికైతే హైలీ రికమెండెడ్, నో డౌట్. నెక్స్ట్ అయితే కనుక ఈ శారీ ఒకటి చూపిస్తానండి. ఇది కూడా ఒక డిఫరెంట్ డిజైన్, మీకు ఒకసారి చూపిస్తాను. మన రావణాసురుడు గారు 10 తలలు ఇక్కడ కనపడుతున్నాయి. ఇదేంటంటే ఒక రామాయణం థీమ్ ఉన్నట్టుందండి నాకు తెలిసి. సో ఇప్పుడు స్టోరీ టెల్లింగ్ కూడా బాగా హైలైట్ అవుతున్నాయి కదా, ఆ థీమ్లో అయితే కనుక వచ్చిందనమాట. పళ్ళు పైన అయితే కనుక అలా డిజైన్ వచ్చింది, చూద్దాం ఎలా వచ్చిందో. ఇది టాజిల్స్తో అయితే కనుక పళ్ళు అనేది ఈ విధంగా తీసుకున్నారు. మీకు కనపడుతుందండి, ఇంకా నాకే ఇటు కనిపించట్లేదు. ఏముందో దీనిపైన చూద్దాము. యా హనుమాన్, అండ్ ఇటు సైడ్ అయితే ఎవరో ఉన్నారు, మధ్యలో రావణ్ లాగా ఉన్నారు. మీరు చూడండి, ఎందుకంటే నాకు అటు కొంచెం ఇటు కొద్దిగా కనబడుతుంది, నేను మీకు క్లియర్గా కనపడేలాగా పట్టుకున్నాను. ఇట్లా ఉందన్నమాట. చూస్తాను నేను కూడా వీడియో అయిపోయిన తర్వాత, ఇంకా బెటర్ క్లియర్గా కనబడుతుంది. ఇక్కడ నుంచి అయితే కనుక ఒక్కొక్కటి ఒక్కొక్క సన్నివేశం, ఒక్కొక్క ఘట్టం లాగా ఇవన్నీ కూడా ఇట్లా డిఫరెంట్గా థీమ్ వైజ్గా వచ్చేసాయండి. మీరు చూడండి, ఇక్కడ నేను కొంచెం స్లోగా అయితే కనుక నేను మూవ్ చేస్తాను సారీని. బార్డర్ ఇది మీరు మధ్యలో చూడొచ్చు, అమ్మాయిలు మాలలు ఏదో పెళ్ళి జరుగుతున్న కార్యక్రమం లాగా అలాంటి ఒక డిజైన్ తీసుకున్నారు. డౌన్ సైడ్ కూడా సేమ్ బార్డర్ లాగా వచ్చేసింది. ఇక్కడ చూడండి, ఈ పాయింట్లో ఏదో అంతఃపురంలో లైక్ రాణులు ఉన్నట్టుగా అలా ఒక టైప్లో ఉందన్నమాట. సో ఓవరాల్గా అయితే కనుక శారీ ఇంకా కొంచెం అటు ఇటుగా మొత్తం సేమ్ ఆల్మోస్ట్ అలాగే ఈ ప్రింటెడ్ థీమ్తో వచ్చింది. ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగుంది, అండ్ కట్టుకుంటే కూడా కొంచెం డిజైనర్ స్టైల్లో బాగుంటుంది. బ్యాక్ సైడ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీతో కంప్లీట్ శారీ అయితే మనకి సాఫ్ట్గా ఈ విధంగానే వచ్చిందండి. కంటిన్యూషన్ ఇదైతే కనుక మనకి 1 మీటర్ ఆల్మోస్ట్ వచ్చేసింది మనకి బ్లౌజ్. ప్లస్ సైజ్ వరకు కుట్టించేసుకోవచ్చు. బ్లాక్ బాగుంది, క్వాలిటీ బాగుంది, అండ్ మీకు వాష్లో కూడా ఏం చెదరకుండా ఒక మంచి లైఫ్ అయితే కనుక వస్తుందండి, అందులో కూడా ఏం డౌట్ లేదు. సో ఓవరాల్గా అయితే కనుక శారీ మనం వేసుకున్నప్పుడు లుక్ వైజ్గా కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఇవి ట్రెండ్ నడుస్తున్నాయి, లెహెంగాస్ అలాంటివి కూడా చేయించుకుంటున్నారు కదండి బాగా. ఇలా ఓకే, ఇది ఒక డిజైన్ పైన అయితే కనుక వచ్చింది. అండ్ నేను వేసుకున్న డ్రెస్ ఆల్రెడీ నేను మీకు షేర్ చేశాను ఇంతకుముందు, మన వీడియోలో ఆల్రెడీ అప్లోడ్ అయిపోయింది. డీటెయిల్స్ ఒకసారి దానిలో చూడొచ్చు, కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తాను. సో 3 పీస్ అఫ్ఘానీ రిలేటెడ్లో అయితే కనుక ఉంది, ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి. ఇదంతా కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్లోని సింపుల్ ఉంది. బాటమ్ చాలా బాగుంది, యాక్చువల్గా స్టైల్గా ఉందని నాకు అనిపించింది. బాగుంది కూడా నిజంగా, ఆఫీస్ వేర్కి వాటికి చాలా బాగుంటుంది, కంఫర్ట్గా కూడా ఉంది చాలా. ఇది ఎల్ సైజెస్ అవైలబుల్. ఇది నా డ్రెస్ డీటెయిల్స్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్. గివ్ అవే నడుస్తుంది మీకు తెలుసు, నెక్స్ట్ మంత్ కూడా ఉంది, అది కూడా మీకు తెలుసు. మన రెగ్యులర్ వ్యూవర్స్కి అయితే కనుక నేను ఏది చెప్పాల్సిన అవసరం లేదు. కొత్తగా ఎవరైనా ఒక వ్యూవర్ రావచ్చు, ఒక ఫాలోవర్ రావచ్చు, కాబట్టి ఎవ్రీ వీడియోలో కూడా చెప్తూ ఉంటాను. సో డోంట్ మిస్. నెక్స్ట్ అప్కమింగ్లో కూడా కిర్రాక్ అయినటువంటి కలెక్షన్స్ అనేది రాబోతున్నాయి. సో అస్సలు మిస్ చేసుకోకండి మన వీడియోస్. మళ్ళీ కలుద్దాం. బాయ్.